తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఎలా ఉండాలంట? దీన మనసు గలవారే ఉండుడి. తగ్గింపు జీవితం, తగ్గించుకో. ప్రార్థన జీవితం ఉన్నవాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు, అంత గుర్తుపెట్టుకో. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు తగ్గింపు కలిగి ఉంటారు, అదే గుర్తుపెట్టుకో. మంచి అభిషేకం ఉన్నవాళ్ళు తగ్గింపు కలిగి ఉంటారు. ఆత్మీయ జీవితంలో ఎదగని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. వినుకొండ ప్రాంతానికి వచ్చినప్పుడు కనీసం ఊడ్చుకోవడం చీపిరి కూడా లేదు. ఈరోజు దేవుడు అన్నీ ఇచ్చాడు, చూస్తున్నారు. ఆ రోజు ఎలా ఉన్నా, ఈ రోజు నేను ఎలా ఉన్నాను. మనం ఏ పార్టీ వాళ్ళు మనల్ని ఏముంది అసలు హెచ్చించుకోవడానికి? అంత దేవుడిదే కదా, దేవుడి కృపే కదా. దేవుడి కృపలో దీనికి మనకి వస్తాం. మనం హెచ్చించుకోవడం ఎందుకు? గర్వించే వాళ్ళు, హెచ్చించుకునే వాళ్ళతో నిండుగా లూసిఫర్ ఉంటాడు. లూసిఫర్ యొక్క లక్షణం ఏంటి? గర్వం. పెద్ద సాతాను ఎవరు? లూసిఫర్. వాడు లక్షణం ఏంటి? గర్వం. గర్వము అహంకారం ఉందంటే వాళ్ళకి లూసిఫర్ పెట్టాడని గుర్తుపట్టాలి. ఇక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు. వాళ్ళు పొరపాటు పల్లవరాజు రారేక. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకో, అయ్యా నాకు తగ్గింపు జీవితాన్ని, నేను ఏ పట్టాడు అంత నీ కృపే, నీదయ్యా కదా. నీటి మీద బుడగలాంటి జీవితం ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. గర్వం ఎక్కడ రాకూడదు.